హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రేపు శివరాత్రి కదండి, ఫిబ్రవరి 26. శివరాత్రి రోజు మనం తప్పకుండా కొన్ని పాటిస్తే మనం అనుకున్నవి జరుగుతాయి అంటారు. చాలా వరకు అవి నెరవేరుతాయండి. శివయ్యకి కొంచెం మనం నిష్టగా మొక్కుకున్నా అవి నెరవేరుస్తారు అంటారు. సో నేను కొన్ని చెప్తాను, వాటిలో మీకు పాజిబిలిటీ ఉన్నవి ట్రై చేయండి. సో అవి వచ్చి కొబ్బరి దీపం వెలిగించాలి, శివాలయంకి వెళ్ళాలి. ఒకవేళ అవి కుదరకపోతే శివునికి అభిషేకం చేయించండి. లేదంటే జమ్మి చెట్టుకి మీ ఇంటి దగ్గరలో ఉంటుంది కదా ఏదో ఒకటి ఒక జమ్మి చెట్టు, సో దానికి పూజించాలి. లేదా ఉపవాసం ఉండొచ్చు, జాగారం చేయొచ్చు. వీటిలో ఏ ఒక్కటి మీరు పాటించినా మనకి ఉన్న సమస్యలను శివయ్య ఖచ్చితంగా తగ్గిస్తారు అంటారు. సో మీకు వీటిలో కొంచెం కష్టం అనిపించిన కొబ్బరి దీపం మీరు శివుని ముందు వెలిగించవచ్చు ఈజీగా. అదైతే మీకు అంత టైం పట్టదు. ఇంట్లో అన్నీ చేసుకొని గుడికి వెళ్ళి మనశ్శాంతిగా కొబ్బరి దీపం పెట్టుకోవచ్చు. సో ఇది ట్రై చేయండి. అలాగే ప్రసాదం ఈ పులిహోర కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో నేను దాంట్లో ఫస్ట్ అయితే ఈ మెంతులు అండ్ జీలకర్ర అండ్ ధనియాలు పౌడర్ నేను కొంచెం స్టార్టింగ్ ఆ రైస్లో కలిపేస్తాను. సో టేస్ట్ అయితే చాలా టెంపుల్లో ప్రసాదం లాగే ఉంటుంది. సో ఒకసారి రేపు ఇది ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ.